బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు నూతనంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ పారా గ్లైడింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. తీర ప్రాంతాలను పర్యాటక హబ్బులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. టూరిజం అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ఈరోజు లిఖించదగ్గ రోజు అని చెప్పేసి మనవి చేస్తాను. బాపట్ల సముద్రం ఉందని ఇప్పటి వరకు తెలుసు, కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక టూరిజం స్పాట్గా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు పొందబోతుంది అని చెప్పేసి మనవి చేస్తాను. మరి గత ప్రభుత్వం అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా, ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకున్న సహజ వనరుల్ని అవకాశంగా తీసుకుని, మనకున్న మానవ వనరుల్ని అవకాశంగా తీసుకుని ఈరోజు ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తానికి ప్రత్యేకంగా పాలసీస్ తీసుకొచ్చి, ఇదేదో ఉపన్యాసాలు లేకపోతే మాటలు చెప్పడం కాదు, పాలసీస్ దాదాపు 25 పాలసీస్ వివిధ రంగాల్లో, మరి టూరిజం కానివ్వండి, టూరిజంకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మరి డెవలప్ చేస్తున్న విషయం. ఇప్పటి వరకు కొన్ని ఒక 1000-2000 రూమ్స్ ఉంటే ఈరోజు 50,000 రూమ్స్కి ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్ హోటల్స్. భవిష్యత్తులో ఈ టూరిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన రంగం కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. బాపట్ల జిల్లా